మా తండ్రి, మీ బంగారు పాదములకు ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు కావలసిన ఆరోగ్యాన్ని, మాకు కావలసిన ఈవులను, మాకు కావలసిన అన్నవస్త్రములను మాకు దయచేసి ఈరోజు సంఘముగా కూడుకుని అర్హతను, ఆధిక్యతను మా జీవితంలో మీరు ప్రసాదించగలిగి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ, మరి క్రీస్తు సంఘ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు వారి పేరట శుభములు పలుకుచు. మరి ఈరోజు ఒక సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. పౌలు గారి జత పనివాడు దేవాను గూర్చిన వివరణ. పౌలు గారిని వెంబడించిన వారు చాలామంది ఉన్నారండి. పౌలు గారి కంటే ముందు యేసుక్రీస్తును వెంబడించిన వారు చాలా ఉన్నారు. వేలకు వేల మంది వెంబడించినప్పటికీ కూడా చివరికి 12 మంది శిష్యులు మాత్రమే మిగిలిపోయారు. ఆ 12 మంది శిష్యులలో ఒకడే ఇస్కరియోతు యూదా. ఇక యేసుక్రీస్తును పోలి నడుచుకున్న నేను, నన్ను పోలి మీరు నడుచుకోనండి అన్న మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎన్ని గడుసు ఉండాలి. ఆ మాట పౌలు గారు పలికాడంటే పౌలు గారు జయించాడండి. యేసుక్రీస్తు ఎలాగైతే జయించి జయశాలిగా నిలబడ్డాడు, పౌలు గారు కూడా జయించి జయశాలి లిస్టులో చేరిపోయాడు. కనుక జతపానవారిగా ఎందరో పిలువబడ్డారు, అందులో ఒక దేమ. ఒకసారి పౌలు గారు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివి దాని ఆంతర్యం ఏంటో మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నాను అనుకున్నవాడు, తలంచుకున్నవాడు పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. ఈ మాట పౌలు గారే పరిశుద్ధాత్మ ప్రేరణచే కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన ఉత్తరం. చాలామంది బాప్తిస్మం తీసుకున్న నాట నుండి చివరి వరకు మేము నిల్చుంటాం అని ఒక ప్రగాఢమైన విశ్వాసంతోనే బాప్తిస్మం తీసుకుంటారు. ఇక బాప్తిస్మం తీసుకున్న నాట నుండి చివరికి ఈ శరీరంలో నుండి ఆత్మ వెడలినంత వరకు నిలదొక్కుకోవాలి. అదే ఆ మాటకు అర్థం. పడిపోకుండా చూసుకోవాలి. పడగొట్టాలని చాలామంది ప్రయాసపడతారు. అందులోకెల్లా నంబర్ 1 స్థానంలో ఉన్నదే అపవాది. ఎలా పడగొట్టాలి, ఎలా మింగాలి, ఎవరి బలహీనత ఏంటన్నది మనకంటే సాతానుకు తెలుసండి. అలానే ప్రతి విషయంలో సాతాను చేసింది నేను పడిపోయానంటే పొరపాటు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు రాలేవయ్యా ఆదివారం అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తెల్లవారు వచ్చి సాక్ష్యం, సాతాను నన్ను రానియలేదు. సాతానట అతను వస్తూ ఉంటే కాళ్ళల్లో కర్ర వేసాడట. అంటే ఎన్నో విషయాలు లేనిపోని వార్తలు చెప్తూ ఉంటారు. మనిషి తలుచుకుంటే
కాంతి ఏముండదండి. అంతే కదండి. ఒక సామెత అన్నారు కదా, కృషి ఉంటే ఋషులు అవుతారట. ఇందాక ఒక ఆయన వచ్చాడండి, ఆయన పేరు బోయాజు, అతని భార్య పేరు రూతు, పేరు భలే ఉంది. వాళ్ళది కామారెడ్డి. వాళ్ళ జీవనోపాధి కోసం ఏంటంటే జాతరలు జరుగుతాయి కదండి, జాతరలలో పిల్లలు ఆడుకునే ఏంటండి చక్రాలు కానివ్వండి, జాతరలో ఉపయోగించే వాటిని వారు పోషిస్తారు. చిన్న చిన్న షాపులు, ఎక్కడ జాతర అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈరోజు అట పెద్దపూర్ జాతర అన్నట, మల్లన్న జాతర వచ్చారు. ఎక్కడి నుండి? కామారెడ్డి నుండి ఆటోలో సామానంతా వేసేసుకొని వచ్చారు. అతను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాల బిఫోర్ వచ్చాడు. 3 సంవత్సరాల బిఫోర్ ఇక్కడ ఓపెనింగ్కి వచ్చాడు. నాకు తెలియదు, ఆయన నన్ను గుర్తుపెట్టాడు. అయ్యగారు ప్రైజ్లు అని అంటున్నాడు. ఏంటి అని ఆరాధిస్తే చెప్తున్నాడు, పెద్దపూర్ జాతరకు వచ్చాము, కానీ ఈరోజు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థించుకోవాలి. నచ్చిందండి పదం. అది చివరి వరకు ఉండాలి. చక్కగా లైవ్ పెట్టాము, తండ్రి గారు వాక్యం విన్నాడు, అయ్యగారు నేను వెళ్తున్నానని కానుక పెట్టలు కానికేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఫోన్స్ వస్తున్నాయి, జాతర జరుగుతుంది కదండి, జీవనోపాధి. అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లరా, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ మనిషిలో ఉండాలి, సిద్ధపాటు. శనివారం నైట్ వచ్చిందంటే తెల్లవారు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, సిద్ధపాటుతో చేసుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అన్నింటిని ప్రక్కన త్రోసేయాలి. అది దేవుడు మనలో చూస్తాడు. బాప్తిసము తీసుకున్న నాటి నుండి క్రైస్తవుడిగా దేవుడు ఒక మంచి సర్వోన్నతమైన నామం పెట్టాడు. ఆ నామానికి, ఆ పేరుకు మనం న్యాయం చేకూర్చాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూసుకోమన్నాడు. అపోస్తులైన పౌలు గారు క్రీస్తు తర్వాత అపోస్తులైన పౌలు గారేనండి. అపోస్తులుడు 12 మందిలో ఒకడు దొంగ అయినప్పటికీ 11 మంది కంటే అగ్రగణ్యుడుగా పౌలు పేరుగాంచాడండి, పేరు ప్రఖ్యాతగాంచాడు. అనేక పత్రికలు రాశారు. అపోస్తులలో అగ్రగణ్యుడు పేతురు గారు అయినప్పటికీ కూడా పేతురు గారి కంటే మంచి సువార్త చేశాడు అపోస్తులైన పౌలు గారు. పేతురు గారు 2 పత్రికలు రాశాడు, కానీ అపోస్తులైన పౌలు గారు సుమారు 13 పత్రికలు రాశాడు. ఇక ఆ పౌలు గారే తన శరీరాన్ని బట్టి, తన ఆలోచనను బట్టి ఒక మాట గుర్తు చేశాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, రెండవ పత్రిక అండి, 2వ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుమండి. 9వ అధ్యాయం 27వ వచనం అండి. ఇది లేదండి, మొదటి పత్రిక అనుకుంటాం. మరి రైట్, ఎన్నో వచనం మరి? 27 చదవండి. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుతలేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అన్నాడు. పౌలు గారే ముఖ్య ప్రసంగికుడు. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమన్నాడు ఈ పౌలు గారే. ఆయనను కూడా ఇతరులకు ప్రకటించుతున్న నేనే పడిపోతానేమో. ఎంత బాగుందండి.
ప్రతి ఒక్కరూ పౌలు లాంటి మనస్తత్వం కలిగి ఉంటేనంటే విన్నర్స్ అయిపోతాం, జయశాలులుగా జయిస్తాం. మొట్టమొదటిగా మనము జయించాలి, మన శరీరాన్ని జయించాలి, మన ఆలోచనలు జయించాలి, మన సర్వ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎంత పెద్ద ఓడలండి, ఎంత పెద్ద ఓడలు చిన్న చొక్కా అయినా వాడు తిప్పుతాడండి. ఎలా తిప్పితే ఆ ఓడలు అలా తిప్పబడతాయి. స్టీరింగ్. ఈరోజు మనుషులు తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు, అందుకే పడిపోతున్నారండి. మరి పౌలు గారి జతపని వారిలో దేమా కూడా పడిపోయాడండి. ఎలా పడిపోయాడు, ఎందుకు పడిపోయాడంటే తనను తాను స్వాధీనపరచుకోలేకపోయాడు. ఒకసారి దేమ గురించి పరిచయాన్ని మనం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్త చూద్దాం. లూకాను, అందరు తీయండి బైబిల్, అందరు తెరవండి. 4వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడు అని అన్నాడు. లూకా ప్రియుడైన నిక్నేమ్ వైద్యుడు అని అన్నాడు, ప్రియుడుగా భావించాడు. ఇక ప్రక్కన చూడండి, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలు గారు ప్రకటించే సువార్త పనిలో, పరిచర్యలో భాగంగా దేమా కూడా ఉన్నాడు. ఒక లూకా అయితే ఎలా ఉన్నాడో, ఒక అరికిస్టు ఎలా ఉన్నాడో, ఒక మార్కు ఎలా ఉన్నాడో, ఒక ఫిలోమోను ఎలా ఉన్నాడో, ఒక ఓనేసిము ఎలా ఉన్నాడో, ఒక తిమోతి, ఒక తీతు ఎలా ఉన్నాడో, దేమా కూడా వారిలాగానే జతపని వారిగా నిలబడ్డాడు. వెరీ గుడ్. ఇంకొక మాట చూడండి, అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా. పౌలు గారి జతపని వారిలో వీరందరి పేర్లు రాస్తూ ఇందులో దేమాను కూడా చేర్చాడు. వీరందరూ బాగుగానే ఉన్నారు, కానీ దేమాని దెబ్బైపోయాడు. ఎందుకైపోయాడు? లోకం తట్టు చూశాడు. ఈరోజు క్రైస్తవులుగానండి జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె వెలిగించబడాలి. ఈ లోకం నుండి మనం వేరై రక్షణలో ఉన్నాం. మనం ఈ మూర్ఖులైన తరము వారికి మీరు వేరై రక్షణలోకి రండి అన్నాడు పేతురు గారి ప్రసంగంలో. ఈరోజు బాప్తిసము తీసుకున్న మనం అందరం లోకానికి వేరే సంఘంలో దేవుడు మనల్ని చేర్చాడు. క్రీస్తు సంఘంలో ప్రపంచంలో ఆరిన నేల మీద 3 వంతుల నేల, 1 వంతు భూమి. ఈ భూమి మీద 270 దేశాలకు పైగా 850 కోట్లకు పైచీలుగా ఉన్న జనాల్లో సేఫ్టీ ప్లేస్ భద్రత వ్యవస్థ అంటే అదొక క్రీస్తు సంఘమే. నమ్ముతారండి మీరు? నేనైతే నమ్ముతానండి, నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ నుండే మనకు పరదేశి వెళ్ళే మార్గం, చోటు ఇదే క్రీస్తు సంఘం. ఇక దీనికి మించింది ప్రపంచంలో భద్రత వ్యవస్థ అన్నది ఏది లేదు. మన దేవుడు ప్రేమించి లోకం నుండి మనల్ని వేరుపరిచి
ఈ భద్రత వ్యవస్థలో మనం కూర్చుండబెట్టాడంటే మనకంటే ఇంకా అదృష్టవంతులు ఇంకెవరు ఉన్నారండి? ఇది కాదనుకొని మరణ లోకంలో కలిసిపోతే మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. దురదృష్ట లిస్టులో దేవా గారు చేరిపోయారండి. అసలు దేవా గారి గురించి గారు అని అనొద్దండి, దేమా అంటే సరిపోతుంది. 3 సార్లు రాయబడిందండి, 3 చోట్ల దేమ అని పేరు ఉచ్చారణ చేయబడింది పత్రికల్లో. ఇక దేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రజాప్రియుడు. ప్రజాప్రియుడు. దేమ అంటే ప్రజాప్రియుడు. అంటే ఈయన జనసమూహాలతో కలిసి ఉండేవాడు. జనసమూహాలతో కలిసి ఉండేవాడు. మరలా జనంలో నుండి వేరే పౌలు గారి జత పనివారిగా చేర్చబడ్డాడు. మరలా తిరిగి జత పనివారిగా చేర్చబడిన ఈ దేమ మరలా జనసమూహంలో కలిసిపోయాడు. బాధపడుతూ రాస్తాడండి, బాధపడుతూ రాస్తాడు. ఇక రోమపత్రిక పౌలు గారు రోమ చెరసాలలో నుండి రాసిన పత్రికనండి. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదవగలిగితే, యేసుక్రీస్తు దాసులను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని వ్రాయినది. రోమ పట్టణంలో పరిశుద్ధులు చాలా మంది ఉన్నారండి. రోమ పట్టణం చాలా విస్తీర్ణం కలిగిన పట్టణం అండి. ఆ రోజుల్లో సమాజంలో కూడుకునేవారు, సంఘాలుగా కూడుకునేవారు, ఇంట్లో కూడా కూడుకునేవారండి. అంటే రోమ పట్టణంలో పరిచర్య విభాగంలో సువార్త పనిలో పౌలు గారి జత పని వారిలో ఇందాక మనం చదివాము ఫిలోమోనుకు రాసిన పత్రిక 3:4 అందులో దేమ కూడా చేర్చబడ్డాడు. దేమ కూడా పరిచయం చేశాడు. దేమ కూడా సువార్త పనిలో పౌలు గారితో పాలిభాగస్తుడుగా నిలిచాడంటే. కానీ దురదృష్టవశాత్తు పౌలు గారు తన చివరి సమయంలో రాసిన పత్రికలో దేవాను గుర్తు చేశాడు. అంతవరకు వెయిట్ చేశాడు, వస్తాడేమో రాలేడండి. ఈ రోమ పత్రిక చివరిలో చూడండి, 12వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయండి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. రోమ పట్టణం ఒక ఎత్తు అయితే క్రీస్తు సంఘాలు అక్కడక్కడ క్రీస్తు సంఘాలుగా వెలిసినవన్నీ మీకు వందనములు చెప్పుచున్నవని అక్కడ ఉచ్చారణ చేశాడు. అంటే రోమ పట్టణంలో విస్తారమైన సేవ చేసేది జరిగిందండి ఎవరు? పౌలు గారు. ఈ సేవలో భాగంగా జత పని వారిలో పాలిభాగస్తులుగా ఉన్నవారిలో ఈ దేమ కూడా. అసలు దేవ లోకం నుండి వచ్చినవాడు మళ్ళీ లోకంలో వెళ్ళి కలిసిపోయాడండి. ఆ మాట చదివినప్పుడు అని నాకే బాధ అనిపించిందండి. ఎలా కలిసిపోతాడు? మళ్ళా పౌలు గారితో ఉన్న దేవ జత పని వారిగా ప్రత్యేకంగా పిలువబడిన వాడు. పేరు అక్కడ ప్రస్తావించబడింది కదండి, దేమా. ఇక తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ దేవాల గురించి బాధపడుతూ పౌలు గారు ఉత్తరాలు రాస్తారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 10వ వచనం చూడండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఎలా విడవడానికి మనసు ఒప్పిందండి? పౌలు గారు శ్రమలో ఉన్నప్పుడు చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోయారండి. పౌలు గారే కాదండి, యేసుక్రీస్తు వారు కూడా గొర్రెల కాపరిని ఇప్పుడు కొడతారు, గొర్రెల కాపరిని అరెస్ట్ చేస్తారు.
గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నాడు. చెదిరిపోయాయి లేవా? చివరికి జబదేయ కుమారులలో యోహాను మాత్రమే ఒక్కడు నిలబడ్డాడండి ఆ సిలువ దగ్గర. అలా నిలబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ కూడా తన తల్లికి ఒక చోటును ఏర్పరచడం జరిగింది. అమ్మా, ఇదిగో ఇప్పటి నుండి నీ కుమారుడు. యోహాను, ఇదిగో మీ తల్లి గారు, నేను వెళ్ళిపోతున్నాను. మరి నా తల్లికి ఆశ్రయం చూసేవారు ఎవరు? నీ కుమారుడు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నేను వెళ్తున్నాను. తిరిగి మరల ఇంట్లోకి కాలు పెట్టకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి నా తల్లి? యోహాను, నువ్వు ఒక్కడూ నిలబడ్డావు ఇక్కడ. మరి తక్కిన వారందరూ చెదిరిపోయారు. దేవుడి పిల్లలు ఆలోచించండి. సంఘంగా కూడుకుంటున్నాం మనం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా పాటలు పాడుకుంటున్నాము, ప్రశాంతంగా వాక్యాన్ని వింటున్నాము, ప్రశాంతంగా దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. రాబోయే తరాలలో, రాబోయే సమయాలలో ఎలాంటి సమయాలు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికీ కూడా తెలియదు. మరి ఈరోజు మనం కూర్చున్నట్టుగా ఆ రోజు కూడా మనం కూర్చుండగలమా, లేక జారిపోతామా, పడిపోతామా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శన మనం చేసుకోవాలి. దేవ ఎందుకు లోకాన్ని స్నేహించాడు? దేవ అనగానే జనసమూహములతో ఉండేవాడు. జనసమూహం నుండి వేరైన ఈ దేవ పౌలు గారి దగ్గరికి వచ్చిన దేవ, పౌలు గారి జత పనివారిలో ఒక పేరుగా వచ్చిన ఒక దేవ మరలా జనసమూహంలో ఎందుకు కలిసిపోయాడు అంటే తనను తాను నిలబెట్టుకోలేకపోయాడు. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదండి దేవుని పిల్లారా, చివరి వరకు మన నిరీక్షణ, మన విశ్వాసం కాపాడుకోగలుగుతామా? అంతము వరకు సహించిన వాడే నిత్య జీవానికి వారసుడు అన్నాడు యేసుక్రీస్తు వారు కూడా. మరి మన పరిస్థితి ఏంటి? వాక్యాన్ని చెబుతున్నాము, దేవ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయ్యో దేవా ఎందుకు వెళ్ళిపోయావు అని దేవ గురించి మనం జాలిపడుతున్నాం. కానీ మన గురించి జాలిపడేవారు కూడా కొందరు ఉంటారు. ఈరోజు సంఘాలను విడిచి ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? లోకంలో కలిసిపోతారండి. అంటే వారు నిల్చున్నానని అనుకుంటారు కానీ వెంటనే పడిపోతారు. అందుకని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ఆలోచించాలి. వాక్యాన్ని ఆలోచిస్తున్న వాక్యం మనలో కార్యాచరణ, మనను మనము నిలబెట్టుకోవాలి. మన శరీరాన్ని ఆధీనంలోకి ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చెయ్యి విడవకూడదు. ఎందుకు మరి పౌలు గారే ఇతరులకు ప్రకటించిన నన్ను నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటూ లోపరుచుకున్నాను అన్నాడు. శరీరమే ఆత్మకు శత్రువు. శరీరమేనండి మనల్ని పరలోకానికి నిత్య జీవం వెళ్లకుండా అడ్డుపడేది, అడ్డుపడగా నిలబెడితేనే ఈ శరీరం. ఒక మాట, ఎందుకు దేవ పడిపోవడానికి కారణం ఏంటన్నది లోకంలోకి వెళ్ళి ఆలోచిస్తే, ఒకసారి యోహాను రాసిన పత్రిక ఒకసారి తెరవండి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనా లోకంలో ఉన్నవాడినైనా ప్రేమింపకండి అన్నాడు. ప్రేమించకండి, ప్రేమించకండి. ఎవడైనా లోకంలో ప్రేమించిన కదా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అందుకే దేమ వెళ్ళిపోయాడు. అంతే కదండి. ఈరోజు బాప్తిసము ద్వారా సంఘంలోకి చేర్చబడ్డారు. అంతకంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం? లోకంలోనే ఉన్నాం. లోకం నుండి మరలా వేరే సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా లోకంలోకి వెళ్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అంటున్నాడు. పౌలు గారు మర్చిపోయాడు. పౌలు గారి జతపని వారిలో మార్పులు మర్చిపోయారు, అరిస్టిటును మర్చిపోయాడు, లూకాను మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. మరలా జనసమూహంలోకి వెళ్ళిపోయాడండి దేవాన్ని గురించి ఆలోచిస్తున్న మనం దేవాన్ని ఆదర్శంగా తీసుకోవాలా?
లేక దేవాలాగా ఉండకూడదని సరి చేసుకోవాలా? ఇక్కడైతే చెప్తున్నాడు కదండి, ఈ లోకంలో లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకండి. ఎవడైనాను లోకంలో ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. అసలు లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అందుకే పర్టికులర్గా చెప్పాడండి, లోకం నుండి మీరు వేరే వచ్చారు, మళ్ళా లోకంలో కలిసిపోకూడదు. లోకంలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, డంబం, ఇవన్నీ దేవుని నుండి పుట్టినవి కాదన్నాడు. లోకంలో దాని ఆశను పట్టించుకోడు, కానీ దేవుడి చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలబడాలంటే దేవుడి చిత్తాన్ని మనం జరిగించాలి. ప్రమాణం చేస్తారు కదండి, పెళ్లి ప్రమాణాలు చేస్తున్నారు, పెళ్లి ప్రమాణాలు అప్రమాణాలు అవుతున్నాయి. బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తే కదండి పంచభూతాల సాక్షిగా. ఆ ప్రమాణం అప్రమాణం కాకుండా చూసుకోవాలి దేవుని పిల్లరా. దేవుని చిత్తాన్ని జరిగించిన వాడట ఇలా నిలబడతారట, నిరంతరం పడిపోడు. పడిపోవడానికి ఆస్కారం ఉండదు, పడిపోవడానికి వీలుండదు. దేవుని చిత్తమే మనం నెరవేర్చడానికి ముందుకు వచ్చాం. బాప్తిసం తీసుకొని సంఘంలో దేవుడు మననే ఏరి కోరి ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎంతోమంది లేరండి, పోయిన వారు చూసుకున్నాం కదా. లోకంలో ధనులు ఉన్నారు, ఉన్నత పేరుగాల్చిన వారు ఉన్నారు. ఎందుకు మననే దేవుడు పిలుచుకోవాలి అంటే మనమే దేవుడికి కావాలి. నమ్మకంతో పిలుచుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తే దేవాలయంలో పడిపోదామండి. యాకోబు రాసిన పత్రిక, అసలు లోకం అంటే దేవుడికి చిరాకండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. ఏం చేశారండి ఇక్కడ? వ్యభిచారణ ఏంటండి? ఒక ఆడ మగ కలిసి చేస్తే వ్యభిచారం, అదే కదండి. పెళ్ళైన వారు చేస్తారు సంసారం, పెళ్లి కాని వారు చేస్తారు వ్యభిచారం. మరి దేవుడు ఎలాంటి వారిని వ్యభిచారులుగా పరిణమించాడు? ఇక్కడ లోక స్నేహము చేసిన వారట వ్యభిచారుణులతో సమానము. ఎంత కఠినంగా చెప్పాడండి మాట, కఠినంగా రాశాడండి. అసలు లోకం అనగానే దేవుడికి ఎంత చిరాకు అవుతుందో. లోకంలో ఉన్నది ఎవరో తెలుసా? లోక సామ్రాజ్యాలు అన్నిటినీ నా చేతికి అప్పగింపబడినవి, నేను ఎవరికి ఇవ్వకూడదు వాడికి ఇస్తానన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే లోకము దాని నుండి మిమ్మల్ని వేరుపరిచి సంఘంలో నేను కూర్చునబెట్టాను. మిమ్మల్ని మరల లోకం వెళ్ళిపోతారు ఏంటంటే బాధ కలగదండి దేవుడికి. బాధతో వచ్చిన మాట అండి, కోపం అనొద్దు. బాధతో కలిగిన మాట, వ్యభిచారులారా లోక స్నేహం ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ లోక స్నేహము చేయగోరు వాడు దేవుడి కదా శత్రువు. అంటే లోక స్నేహము దేవుడికి వైరమని మీరెరగరా? దేవకు అర్థం కాలేదా? దేవకు అర్థం కాలేదా? మరలా లోక స్నేహం చేయడానికి వెళ్ళిపోయాడండి. బాధతో రాశాడు, దేవా ఇక లోక స్నేహాన్ని కోసం నన్ను విడిచి వెళ్ళిపోయాడు తిమోతి. నా దగ్గర ఎవరున్నారు? ఈ చివరి దినాలలో నా దగ్గర ఎవరుంటారు? నేను ప్రారంభ స్థితిలో ఉన్నాను, నేను ప్రాణార్పణకు పోయబడుతున్నాను, వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎవరు నా చివరి క్షణాలను నాకు ఆదుకుంటారు? ఒక సేవకుడు మాట్లాడుతున్న మాటను నిజంగా దేవకు మనసులో వచ్చిందండి. ఆ పరిస్థితిలో పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి మనసులో వచ్చింది. అంటే లోకం నిన్నేం చేస్తుందంటే ఇలా లాగేస్తుంది. శరీరాశ చూపుతుంది, నేత్రాశ చూపుతుంది, దంభం కల్పిస్తుంది. దానికి లోపడిపోతామండి, దానికి లోపడిపోతాం కదండి. ఎంత కఠినంగా రాశాడంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా?
ఎవరైతే లోక స్నేహం చేయాలనుకుంటారో మీరు నాకు శత్రువులు అని అంటున్నాడు. శత్రువులు అంటే బ్రతికి ఎక్కడ పట్టగలుగుతామండి. మరి ఇప్పుడు లోకం వైపు ఉన్న వారు బ్రతికి పట్టగట్టడం లేదా? మహాగా తింటున్నారు, మహాగా తిరుగుతున్నారు, మహాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుడున్న లోకానికి మాత్రం వారు అర్హులు కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేసేశారు కదా. భయపడి వెళ్ళారా? భయంతో వెళ్ళారా? అసలు పౌలు గారితో ఉంటే మాకేంటి లాభం అని వెళ్ళిపోయారా? ఆనాడే పౌలును విడిచి వెళ్ళిపోయారట ఆసియాలో ఉన్న వారందరట. ఆసియా ఖండం కదండి. ఆసియాలో పౌలు గారు ఎంత సేవ చేశాడో తెలుసండి. భయంకరమైన సేవ చేశాడు ఆసియాలో. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకవేళ చదివితే దేవుని పిల్లలారా, ఇంత సేవ చేసిన సేవకు ప్రతికూలంగా ఉండగా పౌలు గారిని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయారండి? ఎంత బాధతో రాశాడండి. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలాంటి సేవలు అందించిన వరకు చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఉందో. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా మీకు తెలియను. ఎంత పెద్ద లిస్ట్ అండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని చున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయిన పౌలు గారు భయపడలేడండి. అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాను తెలుసండి? 31వ వచనం చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు అంటే 6 సంవత్సరాలండి. 24 గంటలు మధ్యలో ఎంతండి? 12 గంటలు. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. రాత్రి మగలు అంటున్నాడు చూడండి. రాత్రి మగలు నేను మీకు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానగా బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. ఇంత సేవ చేసిన సేవను విడిచిపెట్టి ఆసియాలో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరిగా పత్రిక రాసేటట్టు పేరు ఎవరు? పౌలు గారు. తిమోతి నీకు తెలియాలయ్యా, అంటే ఇంత వాక్యం విన్నా కనికరం పుట్టదా? మనసును మార్చుకోరా? అవసరాన్ని బట్టి జంపు జలం చేస్తారండి. అలా చేస్తే బాగుంటుందా? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రాణాలు తీశాడు.
పౌలుగా మారిన తర్వాత ప్రాణాలు పెట్టడానికి సిద్ధమయ్యాడండి. ఆసియాలో ఇంత సేవ చేసినప్పటికీ కూడా ఆసియాలో ఉన్న వారందరూ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఈరోజు కూడా కామనే కదండి. అలా విడిచిపెడితే నిజంగా దేవుని పిల్లలారా వాళ్ళు నిలబడిన వారు అవుతారా, పడిపోయిన వారు అవుతారా చెప్పండి. సత్యాన్ని తెలియకుండా ముందు ఏదో చేసేమంటే ప్రక్కన పెట్టండి. సత్యాన్ని వింటున్నాము, సత్యాన్ని తెలుసుకున్నాము, సత్య కార్యక్రమాలు చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా దేవుణ్ణి సంఘాన్ని విడిచి లోకంలో ఎలకలవడానికి మనసు అవుతుందండి. వీరు దేవాలంటే వారు కాదంటారా? అది చూడండి 21వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం అండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతుదరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. యేసుక్రీస్తును కూడా అన్యజనులకు అప్పగించేశారా? యూదులే కదండి. ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిసము తీసుకున్న వారే క్రైస్తవులు. క్రీస్తులో బాప్తిసము తీసుకునే వారందరూ దేవుని ఎరగని వారే. కొత్త చట్టం, కొత్త సెక్షన్స్ అవి. వాడు యూదుడైనా, వాడు గ్రీసు దేశస్థుడైనా, వాడు ఇశ్రాయేలుడైనా, ఎవరైనా కానివ్వండి. నడికట్టు కట్టేసుకొని ఆగబోచ్చాడట. ఇగో ఈ వ్యక్తిని బంధిస్తారు. అప్పుడు ఎంత భయపడాలండి. అమ్మ నేను వెళ్ళిన యెరూషలేముకు బాబోయేనాలి పౌలు గారు. ఒకవేళ ఒకసారి వారి చేతికి నేను దొరికానా ఇక తిరిగి జనంలోకి రావడం అసంభవం. ఎన్నో శిక్షలు పెడతారు, చివరికి ప్రాణాలు తీస్తారండి. ఈ మాట విని వెళ్ళవద్దని అక్కడ వారు చెప్తారట, బతిమిలాడారటండి. అతను బతిమిలాడుకుంటుంది. కానీ పౌలు నన్ను ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు ఎలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే కాక ఎలాడట చనిపోవుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఇలాంటి సిద్ధపాటు తనం నేర్చుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు ఏమి జరగబోతుందో ఎవరికి కూడా తెలియదండి. కొత్త కొత్త చట్టాలు, కొత్త కొత్త ఏంటంటే సెక్షన్స్ తీసుకొని రావడానికి సిద్ధమవుతున్నారు. సాతాను వారి చేతిలో ఉంది. సాతాను వారిని వాడుకుంటుంది. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే పరదేశికి సిద్ధంగా ఉన్నారో, పరలోకానికి సిద్ధంగా ఉన్నారో, వారిని పరలోకానికి పరదేశికి వెళ్ళనీయకుండా ఇక్కడిని శ్రమ పెట్టాలి. ఆ శ్రమలలో ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు? ఒకవేళ నేను యేసు నమ్మలేను, అన్నంత మాత్రం నేను విడిచిపెడతారా? మనం విడిచిపెడతారా? ఈరోజు చూడండి, ఎవరైనా ఉద్యోగాలకు వెరిఫికేషన్కు ఇంటికి వస్తే యేసుక్రీస్తు వారి ఫోటోను ఇలా మూసేస్తున్నారు. ఎవరంటే అంబేద్కర్ గారి ఫోటోను ఇలా పెట్టుకుంటున్నారు. ఫోటోను మార్చినంత మాత్రాన నీ మాట మారుస్తే వాడు వినడు, వెయ్యడమే. అప్పుడు మనం క్రీస్తును ప్రజల యొక్క ఒప్పుకోకపోతే పరలోకంలో తండ్రి యొక్క మన నామాన్ని, మన పేరును ఒప్పుకుంటాడా? అసలు ఏంటి క్రైస్తవం అంటే ఏంటి చెప్పండి? ప్రతిరోజు ప్రార్థనలే, ప్రతిరోజు స్వస్థతలే, ప్రతిరోజు నాకియ్యు 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 అని అడగడమే. ఇదే నా క్రైస్తవం అంటే? ఇంకా ముందు చూపుతున్నాం లేదా? ఇంకా భవిష్యత్తు ప్రణాళిక లేదా క్రైస్తవ్యానికి? పౌలు గారి గురించి ఆలోచిస్తున్నాం కదండి. ఇవన్నీ చూసిన దేవ కూడా ఎలా ఇహలోక సంబంధానికి వెళ్ళిపోయాడండి. దేవ లాంటి మనస్తత్వం మనం ఒకవేళ కలిగి ఉంటే దేవుని పిల్లల ఈ మాటలు విన్న తర్వాత మార్చుకోవాలి. ఇవన్నీ మనకే, ఈ మాటలు ఇవన్నీ మనకే.
ఏదైనా లోటుపాట్లు మైనస్ ప్లసెస్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే కదండి వాక్యం, అందుకే కదండి ఇది నాకే వర్తించింది, ఇది నన్నే అన్నాడు అంటే అదంతా వేస్ట్, ఫాల్స్ మాటలు అవి. ఇవన్నీ మనకే. పౌలంతటి వాడే నేను నిలదొక్కుంటానా పడిపోతానని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, లోపరుచుకున్నాడంటే మనం ఎంతండి పౌలు గారి ఉందో. మనకు బిల్డప్ ఇచ్చామనుకోండి, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. చూసుకోవాలి. చివరికి మాట చదువుకుందామా? చివరిగా తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి బాధతో ఉత్తరం రాస్తున్నాడంటే, తిమోతికి బాధతోనే ఉత్తరం రాస్తున్నాడు. 4వ అధ్యాయం 5వ వచనం, తిమోతి అయితే నీవు అన్ని విషయంలో అన్నాడు, అన్ని విషయంలో మితంగా ఉండు, శ్రమపడు అంటున్నాడు. అంటే ఈరోజు క్రైస్తవులు అన్నవాడు శ్రమలు లేవంటున్నారు. ఈ 40 దినాలే శ్రమల దినాలట. ఆరంభమయ్యాయా? ఏం డ్రెస్ అండి ఇది? ఏం డ్రెస్? లెంట్ డ్రెస్. 365 రోజులు 40 రోజులు శ్రమల దినాలట. బాకీ 310 రోజులు ఎంజాయ్, సంతోషకరమైన దినాల. మన అలాంటి ప్రభువును ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు. మరి ఆనందించు. ఎందుకు ఈ 40 రోజుల శ్రమలు? ఎల్లప్పుడు మరలా చెప్తున్నాను అన్నాడు. నేను మరలా చెప్తున్నా, ప్రభువును ఆనందించండి అన్నాడు. ఆనందించండి అన్నాడు. ఎందుకు ఈ 40 రోజుల శ్రమలు? ఎవరు చెప్పారు శ్రమల దినాలు అనుభవించి? బైబిల్ ఏమైనా చెప్పారు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు 40 రోజులు ఇంట్రడ్యూస్ చేయండి, శ్రమల దినాలు పాటించండి అని ఎక్కడైనా వ్రాయబడ్డాయా? ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ ఎక్కేటప్పుడు 40 దినాలు చేశాడంటే శ్రమల దినాలు శ్రమపడ్డా? బాప్తీసము తీసుకున్న వెంటనే 40 రాత్రులు 40 పగళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు సాతాను ఓడించడానికి, ఫైట్ చేయడానికి వెళ్ళాడంటే. గుడ్ ఫ్రైడేకు ముందు 40 దినాలు ఆచరిస్తున్నారు. అది ఏంటి? ఆచరించేటప్పుడు కూడా వెనుక ముందు ఆలోచించి ఆచరించాలి. అసలు ఆచారాలే లేవు. ఈ 40 దినాల్లో పెళ్లిళ్ళు చేసుకోరట, పేరంటాలు చేసుకోరట, సంతోషకరమైన ఏమీ చేసుకోరట. ఎక్కడనుందా? ఇక్కడేమంటున్నాడు తిమోతికి రాసిన పత్రికలో? సువార్తికులుగా పనిచేయమన్నాడు. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, అవసరమైతే శ్రమలు వస్తే శ్రమ పడుము, సువార్తికులుగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్తి జరిగించుము. సంపూర్తి. ఎక్కడ పడిపోవడానికి అవకాశం ఇవ్వకు. ఒకసారి నిల్చున్నావంటే పడిపోకూడదు. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు తిమోతి. ఎందుకంటే నేను జరిగించాను. చెప్పేవాడు చేసేవాడే ఉండాలి. అంతే కదండి. చెప్పేవాడు రాస్తున్నాడు. పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. నేను నా పరిచర్యను సంపూర్ణంగా చేశాను, శ్రమపడ్డాను, మితంగా ఉన్నాను, సువార్తికులుగా పని చేశాను. తిమోతి నీవు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఒక తిమోతికి కాదండి, నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి. క్రీస్తు సంఘంలో ఉన్న సంఘస్థులారా, పరిశుద్ధులారా, సభ్యులారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. తిమోతికే కాదు, క్రీస్తు సంఘంలో ఉన్న వారందరూ మితముగా ఉండాలి, శ్రమపడాలి, సువార్తికురాలుగా పనిచేయాలి. మీ పరిచర్యను సంపూర్ణంగా ఏం చేయాలి? జరిగించాలి. ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోవడానికి సమయం ఆసనం అవుతుంది. నేను ఇప్పుడే ప్రాణార్పణలో భయపడుచున్నాను. నేను వెడలిపో కాలము సమీపం విన్నది. తిమోతి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించి తిని, బంధకాలు నా కోసం ఎదురు చూస్తున్నాయని భయపడి వెనక్కి పారిపోలేను. నన్ను యెరూషలేముకు వెళ్ళగా నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా తిరిగి నేను యెరూషలేముకు
కాలంలో నిలదొక్కుకోలేను, నిలిచిపోలేను. అవసరమైతే పెంతెకోస్తు దిన పండుగ దినములోగా నేను యెరూషలేములో కాలు పెట్టాలని త్వరపడ్డాడండి పౌలు గారు. ఎదురొట్టి తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టాడండి. చివరికి ఏమైందండి? హతసాక్షిగా మారిపోయాడండి. చంపేశారండి రోమచెరసాలలోని పౌలు గారు. నేను వెళ్ళిపో కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసం కాపాడుకుంటుని అని అన్నాడు. విశ్వాసమైన మన విశ్వాసం చివరి వరకు కాపాడుకోవాలి. దేవుడు పిల్లలు దేనికి లాచూరు పడకూడదు. దేనికి కూడా మనము దిగజారకూడదు. పౌలు గారి వలె మనము కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నేను వెళ్తే పరదేశి విశ్రాంతిలోకి, ఆ తర్వాత నీతి కిరీటం పరలోకం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అని నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నేను అనుగ్రహించును. ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని కాపాడుకుంటారా, వారికి నీతి కిరీటం సిద్ధంగా ఉంది. మంచి పోరాడడానికి మనం వచ్చాము. ఇప్పుడు పోరాడుతున్నామా? ఈరోజంటే అతేనాలు అన్నీ ఉంటాయి, కానీ పని చేయదు. అంతే కదండి. మనం కూడా మంచి పోరాడడానికి ముందుకు రావాలి. సైనికుల వల్లే కత్తులు కన్నాలు చేత పెట్టుకొని చంపండి అని ఒక తెగవారు వారిని ప్రోత్సహిస్తున్నారండి. చెప్పండి, ఇక కాలం వచ్చేసింది, రక్తం ఏర్లై పారాలి భూమి మీద. కానీ మనం చంపడానికి పోరాటం చేయబడి యేసుక్రీస్తు వారు నేర్పించిన క్షమాకాలం ఇది, క్షమాయుగం. క్షమాయుగంలోనే ఉన్నాం మనం. 9వ వచనం, నా యొద్దకు త్వరగా వచ్చిన ప్రయత్నం చేయము తిమోతి. నా దగ్గర ఒక లోకా తప్ప ఎవరు లేరు. దేవాలు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేవా నన్ను విడిచి, లోకంను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిను. క్రిస్కి, గలతీయులను, తీతు, దల్మాతీయులను వెళ్ళిరి. లూకా మాత్రం నా యుద్ధం ఉన్నాడు. తిమోతి తొందరగా వచ్చేనా నా దగ్గరికి, నేను చూడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది. వృద్ధుడైపోయాడు కదండి పౌలు గారు. ఆ ముసలి దశలో ఎవరు తను ఆదుకోవాలి చెప్పండి? ఎన్నో అవసరాలు ఉంటాయి. బలంగా ఉన్నప్పుడు తన చేతులతో కష్టపడ్డాడు, తన అవసరాలు తానే తీర్చుకున్నాడు. ఇప్పుడు పరిచయని వయసు, ప్రాణపణంగా ఉపయోగపడుతున్నాను. ఇక వెడలిపోయే సమయం వచ్చేసింది. తిమోతి, ఈ చివరి క్షణాల్లో నేను చూడాలని ఉంది నాన్న. నువ్వు నా దగ్గర త్వరగా ఉన్నట్టు చూడ, ఎలా పదం ప్రయోగించాడు చూడండి. 9వ వచనం, నా యుద్ధకు త్వరగా వచ్చేందుకు ప్రయత్నం చేయము తిమోతి. త్వరగా రండి, త్వరగా. నా దగ్గర ఉన్నవారు మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. నీవు మాత్రం నా దగ్గరికి రానా, నీతోటి మాట్లాడాలి, నిన్ను చూడాలని ఉంది. నా చివరి సమయంలో, చివరి క్షణాలలో నీవే నన్ను ఆదుకున్నవాడు. ఒక కుమారుడికి తండ్రి లేఖ రాశాడండి దేవుని ప్రధాన. ఈరోజు సంఘాన్ని విడిచి ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. సంఘ సేవకుని విడిచి ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. సహవాసాన్ని విడిచి ఎవరు కూడా లోకంలో కలిసిపోకూడదు. అలా కలిసిపోతే మార్గంలోనే మనం నడిచిన వారం అవుతాం. దేవుడికి శత్రువుగా మారిపోయాడు తెలుసా? లోక విషయంలో లోకాన్ని ఎవరైతే స్నేహించి వెళ్ళిపోతారో వారు ఎవరు తెలుసా? దేవుడికి శత్రువులు. దేమ కూడా ఆ రోజుల్లోనే దేవుడికి శత్రువుగా మారిపోయాడు. ఏం సాధించాడంటే, గలతీయులు తీతు, దల్మతీయుకు వెళ్ళింది. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికియు ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునతో ఉంచి వచ్చిన అంగీని
పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాయలను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రియ కంచెలవాడు నాకు చాలా కీడు చేశాడు. చివరి లేఖలండి, చివరి అన్ని తిమోతి గారికి చెప్తున్నాడు. ఎందరో అన్యాయం చేశాడు, నాకు చాలా అన్యాయం చేశాడు, వాడు కీడు చేశాడు. అతడి క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించును. ప్రతి ఒక్క విషయం చివరి సన్నివేశాలలో తిమోతి గారికి అర్థం చేసి ఉత్తరం రాశాడు. ఇక తిమోతి గారు వచ్చిన తర్వాత ఇంకెన్ని మాటలు చెప్పాడు. ప్రేమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. దేమా ఒకప్పుడు జతపనివాడిగా పేరు ప్రఖ్యాతగార్చినవాడు. ఆ తర్వాత కొద్ది సమయంలోనే తను నిల్చున్నానని అనుకున్నాడు, మళ్ళీ ఏమైపోయాడు? పడిపోయాడండి. అలా మనం కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, చీ అంటారు, పో అని అంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దండి. మన గురువు ఒకటి, నేను చనిపోతే సంఘం ద్వారానే నేను పరదేశికి వెళ్ళాలి, పరదేశంలో విశ్రాంతి పొందాలి. విశ్రాంతి తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ, పరలోకం. అంతేనండి, ఇంకేముందండి? ఇంకెన్ని సంవత్సరాలండి, ఇంకెన్ని దినాలండి? రేపేమి సంభవించిన ఎవరు కూడా తెలియదు. కొద్ది కాలం కదండి, కొద్ది సమయం. మనము నమ్మకంతో, నిరీక్షణతో, విశ్వాసంతో మనం ఉంటే మనమే కింగ్, మనమే విన్నర్స్, మనమే జయించిన వారు అవుతాం. అందుకే యేసుక్రీస్తు అన్నారు కదండి, ఎవడైతే లోకాన్ని జయిస్తాడో జయశాలుగా రండి. కనుక ప్రియ సంగమా, ఆలోచించండి. ఎప్పుడు కూడా కళలో కూడా అపోస్తుల బోధకు విరుద్ధంగా ఉండకూడదు, సహవాసంలో వేరుపడకూడదు, సమాజంలో కూడులో ఎప్పుడు కూడా నా అని అనకూడదు. ఎప్పుడు కూడా ఒక చెట్టు నీటి ఎత్తడికి ఉంటే ఎంత పచ్చగా ఉంటుందో, మనం కూడా సంఘంతో, సహవాసంతో, అపోస్తుల బోధనలో, రొట్టె విడుచులలో, ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా దిగిపోకుండా ఉంటే పచ్చగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. దేవాలాగా ఇహలోక సంబంధమైన ఆశలు మన దగ్గరికి రావు. ఎందుకంటే లోకంలో నుండి వేరే వచ్చే మరల లోకంలోకి వెళ్ళిపోతే కుక్క తన వాంతి చేసుకుంటుంది. ఎక్కసమైతుంది, కుక్కకు వాంతి చేసుకుంటుంది, తిరుగుతుంది. ఇక ఆహారం దొరకకపోయేసరికి నేను ఎక్కడైతే వాంతి చేసుకున్నానో అదే నాకు ఆహారం. పంది బురద నుండి వస్తుంది, చక్ర స్నానం చేపిస్తాం, ముక్కు పుడక పెడతాం, వస్త్రాలు పెడతాం, వస్త్రాలు తొలగిస్తాం, మరలా స్మెల్ రాగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బురదలోకి వెళ్ళిపోతుంది. మనం అలాంటి జాతి కాదు కదా. యేసుక్రీస్తు వారు తన రక్తంలో మనల్ని కడిగాడు, పరిశుద్ధులుగా మార్చాడు, నీతిమంతులు మనం. అలాంటి మంచి ఘనతను తిరిగి లోకం వైపు వెళ్ళిపోతే ఆ ఘనహీనం అయిపోతామండి. అందుకే పాఠ్యభాగం కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 10వ తాను నిల్చున్నానని అనుకున్నవారు, తలంచిన వారు ఎవరైనా సరే, వాళ్ళు గనుల, వాళ్ళు పెద్దవారు, వాళ్ళు జ్ఞానుల, ఎవరైనా సరే పడిపోకుండా చూసుకోమన్నాడు. పడిపోయాడు. ఒక ఇస్కరియోతు మీద పడిపోయాడు. అపోస్తలత్వం నుండి ఏమైపోయాడు? వేరుపరచబడ్డాడు. కనుక మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం దినదినము అభివృద్ధిలోకి కొనసాగాలి తప్ప దేవుడు పిల్లలు కుట్టుపడకూడదండి. మన కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నాయి? మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాలు దీవింపబడాలి. అవి దేవునిలో ఎల్లప్పుడూ దేవుని యందు, క్రీస్తులో, వాక్యంలో, సహవాసంలో, సంఘంలో ఆనందంగా ఉండండి అన్నాడు. ఇక్కడ దొరకని ఆనందం లోకంలో దొరుకుతుందని చెప్పండి. ఆత్మీయులతో కలిగిన బంధం రక్త సంబంధులతో కలగదండి. కనుక ఎప్పుడు కూడా నేను చెప్తాను కదండి, శరీర సంబంధం కంటే ఆత్మీయ సంబంధమే గొప్పది. కనుక ఒక దేవాలయం మరలా లోకంలో వేరి
సంఘంలోకి వచ్చిన మనం మరలా దేవ మార్గంలో నడవకుండా మనం చూసుకోవాలి. నిల్చుండాలి. మంచి పోరాటంలో కడతేర్చాలి, తుదముట్టించుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక పౌలు గారిని చూశాం. ఒక యేసుక్రీస్తు వారి చివరికి కూడా తన శిలువ మరణంలో కూడా ప్రవక్తలు తన గురించి ఏవైతే పలికారో, ప్రవచించారో ప్రతి ఒక్క మాట నెరవేర్చి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు పౌలు గారిని పోలి మనం నడుచుకునే ప్రయత్నంలో ఉండాలి. ఎక్కడ కూడా పడిపోవడానికి సంస్కారం ఉండదండి. వాక్యాన్ని చదవండి. ఎప్పుడు మన కుటుంబం ఆత్మీయ జీవితంలో పెరగాలి తప్ప లోకం కొరకు బ్రతకకూడదండి. అంత మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడికి ప్రేమైన పిల్లలుగా నిరంతరం నిలవాలని నేను కోరుకుంటున్నాను. విన్న మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదంలోకి వందనం చేస్తున్నాను. మంచి మాటలు మాకు బోధించారు, వినిపించారు, నేర్పించారు. నేర్చుకున్న మేము మీ మాటలు విడిచిపెట్టకుండా మీ మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మధ్యలో పడిపోకుండా చివరి వరకు నిలదొక్కుని మేము పొందే ప్రతిఫలం పొందే భాగ్యాన్ని సంఘంగా కూడుకున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మీ పిల్లలు దీవించండి, మీ పిల్లలను ఆశీర్వదించండి, మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న ఉద్యోగాలను, మీ పిల్లలు చేస్తున్న వ్యవసాయ పనిని, ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రతి ఒక్కటిని మీ పిల్లలు చేస్తున్న పనులను మీరు తోడేయండి. ప్రతిఫలాన్ని ఇవ్వండి. మీ పిల్లల్ని కాపాడండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవాలయం కూడా మీ పిల్లల గుణానికి ఏ తెగులు సంభవించకుండా భద్రత వ్యవస్థలు మీ పిల్లలను కాచి కాపాడమని అర్థిస్తుంది. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని ప్రసాదించండి. అలాగే ఇప్పుడు జరగబోయే సభలను బట్టి మీ పాసంలో పెడుతున్న 3 రుణాలు 25 దేవ మాకు కావలసిన వనరులను, మాకు కావలసిన అవసరతలను మీరు తీర్చండి. మాకు కావలసిన అక్కరతను మీరు తీర్చండి. మేము ఏదైతే ప్రణాళికను ఆలోచిస్తున్నామో మా ఆలోచన మీ ఆలోచనలో చేర్చండి, సఫలపరచండి. సమస్తము మీ పాసందికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.